శ్రేష్టమైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 18 వచనములు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి. జీవం మరణం మన స్వాధీనంలో లేనప్పటికీ గతించిన కాలంలో మనిషికి ఉన్న బలాన్ని బట్టి, యవ్వనాన్ని బట్టి తన ప్రాణానికి కొంత భరోసా ఉన్నట్లు అనిపించేది. అయితే నేటి దినాల్లో పైకి ఏదో గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ ప్రాణభయం వెంటాడుతూనే ఉంది. ఒకవైపు తెగుళ్ళు మనిషిని వెంటాడుతూ ఉంటే, మరోవైపు మనిషి మానవత్వం విడిచి మానభంగాలు, మరణ హోమం సృష్టిస్తున్నాడు. ఏది ఏమైనా మన కళ్ళ ముందు పరిస్థితులు, మనం వింటున్న వార్తలను బట్టి రాబోయే రేపటి దినము కంటే గడిచిన నిండు దినమే మంచిదనిపిస్తుంది కదూ. కారణం దినములు చెడ్డవి. మనిషి జీవించే జీవితమే చెడ్డ దినాలకు కారణమవుతుంది. దినాలు చెడ్డవి అవుతున్నాయంటే దేవుని కృప దూరం అవుతుందనే ఇక్కడ తెలియాలి. అంటే కృపాకాలం ముగించబడితే దేవుని రాకడ సమీపమనేది మరింత స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుడిచ్చిన సమయం మనకి అదొక వరం. ఆ సమయాన్ని ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నామన్నదే ప్రశ్న. పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. జెఫన్యా 2వ అధ్యాయం 1వ వచనం. గాలికి ఎగిరిపోయిన పొట్టు అదెప్పటికీ మనకి కనబడదు. సమయం కూడా అంతే. గతించిపోయిన సమయం మరెన్నటికీ తిరిగి రాదు. కనుక ప్రియ స్నేహితుడా, మనము గడిపే ప్రతి క్షణం అత్యంత ప్రాముఖ్యమైనది. కొన్ని క్షణాలు ఎంతటి విలువైనవో పరుగు పందెంలో సిల్వర్ మెడల్ పొందిన వ్యక్తికి బాగా అర్థమవుతుంది. దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని ఎట్లా టైంపాస్ చేయాలా అని ఆలోచిస్తున్నాము తప్ప ఎట్టి రీతిగా సద్వినియోగపరుచుకుందాము అనే కనీస ఇంగిత జ్ఞానము లేకుండా, తలంపు లేకుండా జీవితాన్ని కొనసాగించేస్తున్నాం. ఏశావు ఆశీర్వాదమును పోగొట్టుకుని దాని తర్వాత దానికోసరము కన్నీళ్లు విడిచుచు శ్రద్ధగా వెతికినను దానిని పొందుకోలేకపోయాడు. కారణం సమయాన్ని సరైన విధంగా అతడు వాడలేకపోయాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. ఇక నీవు రక్షణ పొందడానికి వాయిదాలు వేయొద్దు. ఇదే రక్షణ దినం. ఈ దినమే దేవుణ్ణి అంగీకరించు. నీ హృదయంలోనికి దేవునిని ఆహ్వానించు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. అనగా దేవుని నీతి న్యాయములను అనుసరిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించగలగాలి. యెహోవాయందు భయభక్తులు కలిగినుట తెలివికి మూలము. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. యాకోబు 3వ అధ్యాయము 17వ వచనం. కనుక దేవుని యొక్క జ్ఞానము చొప్పున నడుచుకునేవారు దేవునికి సులభముగా లోబడతారు. దేవుని యొక్క వాక్యం నువ్వు వింటున్నావు, కానీ వెంటనే విధేయత చూపించగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభు యొక్క చిత్తమేమిటో మనము గ్రహించుకోవాలి. లోక మర్యాదను విడిచిపెట్టి సజీవ యాగముగా మన శరీరాలను ప్రభుకు సమర్పించి మనసు మారి రూపాంతరము చెందాలి. ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మతో నింపబడుట ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఆత్మతో నింపబడుటయే ప్రతి విశ్వాసి పట్ల దేవుని చిత్తము. ఆత్మతో నింపబడిన వారు ఆత్మ స్వాధీనములో ఉంటారు. అందుచేత
జీవితాంతము ఆత్మచేత నింపబడుతూనే ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, దేవుని యొక్క ఆత్మచేత నీవు నింపబడ్డావా? ఆత్మ పూర్ణురాలుగా, ఆత్మ పూర్ణుడుగా నీవున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. యేసు ప్రభువు, యోహాను, స్తెఫను మరియు పౌలు మొదలగిన వారు ఆత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో వారు నిండిన వారిగా మనకి దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము ద్వారా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారని మనకు తెలియజేస్తూ ఉంది. ఆత్మతో నింపబడిన వారైతే ఏం చేస్తారో తెలుసా? వాక్యమును ధైర్యంగా బోధిస్తారు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, వాక్య ప్రకారంగా జీవించగలుగుతున్నావా? ధైర్యముతో దేవుని యొక్క వాక్యమును విత్తగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మనము అంత్య దినాలలో ఉన్నాం, అనగా చెడ్డ దినాలలో జీవిస్తున్నాం. కనుక మనము ఏం చేయాలి అంటే వాక్యానుసారంగా మన జీవితాలు మలుచుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రభువుతో నిత్యము ఆ పరలోక రాజ్యంలో జీవించగలం. కనుక ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, దేవుని చిత్తానికి విధేయుడుగా జీవిస్తున్నావో లేదో తెలుసుకుని దేవుని రాజ్యము కొరకు సిద్ధపడు. అట్టి రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. దిన ఆశీర్వాదాలు, దిన దీవెనలు మాకు దయచేయండి ప్రభువా. బలహీనులను బలపరచండి. అనారోగ్యముతో హాస్పిటల్లో ఉన్న నీ బిడ్డలను మీరు ముట్టండి. నీ గాయపడిన హస్తమును వారి మీద మీరు చాపండి నాయన. అదేవిధంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. బలహీనులను, రోగులను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను వారికి అనుగ్రహించండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదే యెహోవా, మాకు కాదు సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.